నా పేరు బషీరునిసా. నెల్లూరు నుంచి మేము మా మనవడు హైదరాబాద్ టూర్ వేయమంటే టూర్కి పిలుచుకెళ్ళాము. సింహపూరి ఎక్స్ప్రెస్లో ఏసీ బోగిలో 950 రూపాయల టికెట్ తీసుకొని సింహపూరి ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్లో దిగాము. సికింద్రాబాద్లో దిగి కాచిగూడలో శ్రీనివాస హోటల్లో దిగాము. శ్రీనివాస హోటల్లో దిగి ఫ్రెష్ అయ్యి మేము కాచిగూడ మెట్రో ఎక్కి ఎంజీ బస్ స్టాండ్ కాడ దిగాము. ఎంజీ బస్ స్టాండ్ కాడ నుంచి చార్మినార్కి వెళ్ళాము. చార్మినార్కి వెళ్ళి టిఫిన్ చేయాలంటే చార్మినార్లో అంత వరస్ట్గా ఉంది. చార్మినార్ కాడ టిఫిన్లు ఏం బాగలేవు. సాంబార్ లేదు, ఇడ్లీ లేదు, వడ లేదు, చట్నీ లేదు, ఒట్టి పరోటా, కుర్మా, సమోసా, చాయ్ అంట. అదే తినాల్సింది. ఉదయం లేస్తే బ్రేక్ఫాస్ట్ తినాల్సింది. అక్కడి నుంచి చార్మినార్ చూడాలంటే 20 రూపాయల టికెట్ అంట. ఆ చార్మినార్ పరిసరాలన్నీ అంత వరస్ట్గా ఉన్నాయి. చార్మినార్ మెట్లు ఇంతంత హైట్లో ఉన్నాయి. చార్మినార్ చూసుకొని మళ్ళీ సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళాం. ఇది సాలార్జంగ్ మ్యూజియం టికెట్లు. ఇది పిల్లలకి 50 రూపాయలు, పెద్దలకి 100 రూపాయలు. సాలార్జంగ్ మ్యూజియం వెళ్తే సాలార్జంగ్ మ్యూజియంలో ఏం లేదు. 4 షాళ్ళు, 4 చీరలు పాతవి పెట్టి అది నవాబులు వాడినాయి అని చెప్పారు. బల్లాలు, కత్తులు, కటార్లు, టోపాలు ఉన్నాయి. ఆ లండన్ నుంచి వచ్చిన క్లాక్ మటుకు ఉంది. ఆ క్లాక్లో వచ్చి మనిషి గంట కొడతాడు. 12 గంటలకు ఆ గంట చూసాము. ఆడ లోపల ఏమీ లేవు. పాత పురాణమైన నగలు లేవు, వజ్రాలు లేవు, వైడూర్యాలు లేవు, ఏమి లేదు. అవన్నీ ఎక్కడికి వెళ్ళాయంటే 50 సంవత్సరాల క్రితం నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ మ్యూజియం పంపించారు అని చెప్పారు. ఫోన్ తీసుకొని పోవాలంటే 100 రూపాయలు కట్టాలంట. పిల్లలకి 50 రూపాయలు. ఆ సాలార్జంగ్ మ్యూజియం చూసేదానికి పెద్దలకు 100 రూపాయలు. బలే దోచుకుంటుంటారు హైదరాబాద్లో గవర్నమెంట్. ఇది హైదరాబాద్ పరిస్థితి. మెట్రో ట్రైన్ ఎక్కితే మెట్రోలో ఎక్కడికి వెళ్ళాలన్నా 50 రూపాయలు, 60 రూపాయలు టికెట్. అదే చెన్నైలో అయితే చెన్నై సెంట్రల్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా 30 రూపాయలే. చెన్నై బెస్ట్ నగరం చెన్నై. చూడాల్సిన నగరం చెన్నై. మెట్రో చాలా బాగుంది చెన్నైలో. హైదరాబాద్లో ఏం లేదు. హుసేన్ సాగర్కి వెళ్ళాం. హుసేన్ సాగర్కి వెళ్తే లుంబిని పార్క్ ఉంది. లుంబిని పార్క్ ఎంట్రన్స్లోకి 20 రూపాయల టికెట్ అంట. ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్ళాం. ఎన్టీఆర్ గార్డెన్లో పోయేదానికి ఫ్రీ. అక్కడ ఆటలు ఆడేదానికి 2 ఆటలకి 100 రూపాయలు అంట పిల్లలకి. ఏ ఆట చూసినా 100 రూపాయల టికెట్ అంటుంటారు. మళ్ళీ హుసేన్ సాగర్లో విహారయాత్రకి వెళ్ళాలంటే పిల్లలకి 50 రూపాయలు, పెద్దలకి 100 రూపాయలు. బోట్లో షికారు పోవాలంటే ఆ నీరు చాలా మురికి కంపు కొడతా ఉన్నాయి. హుసేన్ సాగర్లో మూసుకుంటే అంతే. ఇంకా హుసేన్ సాగర్ అంత గలీజ్ ఏది లేదు. మా నెల్లూరుకి వారసు ఎదురుగా స్వచ్ఛమైన మంచి నీరు. ఈ తట్టు దర్గా, ఈ తట్టు ఇరుకడల పరమేశ్వరి, ఈ తట్టు శివుడు, ఆ తట్టు జొన్నవాడ కామాక్షమ్మ, పైన కొండ మీద నరసింహస్వామి. ఎంత ఆహ్లాదంగా ఉంటుంది, ఎంత ఆరోగ్యంగా ఉంటుంది. ఆ నీళ్లు తాగితే చాలు. ఆ మురికి నీరులో ఆ బుద్ధుడు ఎలా నిలబడ్డాడో మా మనవాడు చెప్పాడు. ఈ మురికి వాసన చూస్తా బుద్ధుడు, ఆ అంబేద్కర్ ఎట్లా నిలబడి ఉండారు. మా నెల్లూరు నెక్లెస్ రోడ్డుకి రమ్మనండి, వాళ్ళకి చూపిస్తానని చెప్పాడు. ఆ తర్వాత జూ పార్క్కి వెళ్ళాం. జూ పార్క్కి వెళ్తే పెద్దలకి 80 రూపాయలు, పిల్లలకి 40 రూపాయలు అంట టికెట్. అక్కడ జంతువులు లేవు. ఒక తెల్ల పులి మటుకు ఉంది. పులులు ఏం చేస్తున్నాయంటే ఆహారం తింటుంటాయని చెప్పారు. అదిగాక అక్కడ తిరగాలంటే మళ్ళీ 70 రూపాయలు ఎలక్ట్రిక్ వాహనానికి. ట్రైన్కి అయితే 100 రూపాయలు అంట. మళ్ళీ అక్కడ ఏమి జంతువులు ఉంటాయి కదా, ఒక కోతి, ఒక పిల్లి, ఒక నిప్పు కోడి, ఒక అడవి కోడి, ఒక నల్ల పుంజు, ఒక తెల్ల పుంజు, ఒక తెల్ల నెమిలి, ఒక మొగ నెమలి, ఒక ఆడ నెమలి. అవి తప్ప ఏమీ లేదు. ఒక రేణు ఉంది, ఒక ఖడ్గమృగం ఉంది అంతే. అడిగంట తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చాయి కానీ జంతువులు లేవు. అందరు ఎంతో ఆశగా నెహ్రూ జులాజికల్ పార్క్ అని వెళ్తారు. ఏం లాభం వెళ్ళి
అక్కడ జంతువులు ఉంటాయి కదా, జంతువుల్ని తెచ్చిపెట్టి ఛార్జ్ తీసుకోవాలి. మీరు 100 రూపాయలు టికెట్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రిక్ వాహనంలో పోతే 100 రూపాయలు, మళ్ళీ లైన్ని చూడాలంటే మళ్ళీ వేరే ఛార్జ్ కట్టాలంట. ఇదేనా మీకు ఆదాయం బాగా వస్తుంది? వచ్చిన మనుషులు ఏమంటే డిసప్పాయింట్ అయ్యి వెళ్తుంటారు హైదరాబాద్కి మళ్ళీ మళ్ళీ రాము మేము. మా మనోడు చెప్పాడు, ఈ హైదరాబాద్ బదులు చెన్నై పోండి, చెన్నైలో ఇడ్లీ సాంబార్ ఎట్లా దొరకద్ది, చెన్నై బీచ్ మెరీనా బీచ్ చూడమనండి, చెన్నై హైటెక్ సిటీ చూడమనండి, చెన్నైలో కోవళం బీచ్ పొమ్మనండి, మహాబలిపురం పొమ్మనండి. ఈ హైదరాబాద్ అంటే గబ్బు ఏది లేదు. టికెట్ ఏమంటే టౌన్ బస్ ఎక్కితే ఆడవాళ్ళకి టికెట్ ఇవ్వాలంట, అదేమంటే డబ్బులు దోచుకుంటున్నారు, ఆడవాళ్ళకి టికెట్ ఇవ్వాలంట. టికెట్ ఆడవాళ్ళకి లేదు కదమ్మా, మీ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా, ఆడవాళ్ళకి ఉచిత బస్సు అని ఆధార్ కార్డు చూపించాలంట. ఆధార్ కార్డు లేని మనుషులు ఇండియాలో ఎవరుండారు అసలు? ఇండియా అంతా ఆధార్ కార్డు ఉంది. నువ్వు ఆడవాళ్ళకి టికెట్ లేదని చెప్పావు కదా, లేదన్న వాడివి అందరికీ ఆడవాళ్ళకి ఎక్కించుకొని వెళ్ళాలా? ఆధార్ చూపిస్తేనే మేము తెలంగాణ ఆధార్ ఉంటేనే అన్నారు. అదే చెన్నైలో పోండి, మీరు ఆధార్ అడగరు, ఏం అడగరు, గౌరవంగా సీట్ ఇచ్చి ఆడవాళ్ళకి ఉచితంగా ఊరంతా తిప్పుతారు ఏ బస్సు ఎక్కినా. అది రేవంత్ రెడ్డి గారు, మీరు సానుకూలంగా ఆలోచించి వచ్చే అతిథులకి మర్యాదగా మంచి హోటళ్ళు పెట్టి మంచి ఫుడ్ ఏర్పాటు చేసి మంచిగా చేయండి. ఆ కంపెనీ వస్తుంది, ఈ కంపెనీ వస్తుందని దోచుకోబాకండి. యాత్రికులకి ఇబ్బంది. ఆ బస్టాండ్లో ఏ హోటల్ బాగలేదు, ఎక్కడ ఫుడ్ బాగలేదు, మంచి హోటల్లే లేవు. కావాలంటే మా నెల్లూరుకి రండి, రియాజ్ బిర్యానీ తినండి, నెల్లూరు చేపల పులుసు తినండి, నెల్లూరులో నాష్టా తినండి, మురళీకృష్ణ, నెల్లూరు వెంకటరమణ హోటల్, నెల్లూరు శుభం హోటల్లో బిర్యానీ తినండి, నెల్లూరు మినర్వా గ్రాండ్లో తినండి. తాజ్ బంజారాలో హోటల్కి వెళ్ళాం, తాజ్ హోటల్కి వెళ్ళాం, 2500 అంట. అసలు ఒక్క తిండన్న తినేదాలాగుందా? మీరు చూసుకోండి, మంచిగా తగ్గించి మంచి హోటళ్ళు పెట్టండి, మేము మళ్ళీ వస్తాం. మాకు ఫోన్ చేయండి, మేము మళ్ళీ వస్తాం. నమస్తే రేవంత్ రెడ్డి గారు, మీరు ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఆడవాళ్ళకి దయ ఉంచి ఉచిత టికెట్ అంటే ఆధార్ కార్డు అడగబాకండి. నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను, బషీర్ నిసా.